హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వేషంలో మా అక్క పక్కన ఎవరు వేషం వేసుకొని మా అక్క ఉంది పక్కనే అనుకుంటున్నారా? ఇంకేముంది ఫ్రెండ్స్, మా తిరుపతిలో గంగమ్మ జాతరలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. 8 రోజుల జాతర చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎంతో బాగుంటుంది. మా తిరుపతి ఇప్పుడు చాలా అలంకరించేస్తారు మా గంగమ్మ జాతర దగ్గర అయితే. ఇంకా ఇక్కడైతే చాలా స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే టాయ్స్ స్టాల్ కానీ, మనము అంటే క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవి అమ్ముతారు కదా, ఆ స్టాల్ కానీ, చిన్నపిల్లలకి టాయ్స్ స్టాల్స్ కానీ, ఇంకా వేషాలు అయితే చెప్పక్కర్లేదు. గంగమ్మ తల్లికి చాలా ఇష్టం అంట. ఆల్రెడీ వీడియో పెట్టున్నాను అనమాట, మేము అడుగడుగు దండాలు పెట్టిన వీడియో. సో అదైతే చూసేయండి. అక్కడైతే మా గంగమ్మ తల్లి కథ అంతా మా అమ్మ అయితే ఆల్రెడీ చెప్పునింది. సో ఇదైతే దాని ముందు రోజున అనమాట. ఇది ఫస్ట్ పెడదాం అనుకున్నా కానీ అది పెట్టేశాను. ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతే చూసారా ఎంత బాగుందో. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాకు వెళ్ళడానికి ప్లేస్ కూడా ఇవ్వలేదు అసలు. దర్శనం చేసుకోవడానికి అవ్వలేదంటే ఆలోచించుకోండి. ఇంకా అక్కడ వెళ్ళి కర్పూరం వేసేసి అమ్మవారికి మొక్కునేసి వచ్చేయాలన్నమాట. ఇక్కడైతే పాదాలు బయట అమ్మవారిని పెడతారనమాట. వేపాకంతా వేసేసి పాదాలు పక్కనే ఉంటాయి. నెక్స్ట్ అమ్మవారు అయితే ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళలేని వారు బయట దర్శించుకొని వెళ్ళాలనేసి బయట కూడా పెడతారు. ఇంక ఈడైతే కూర్చునేసాము. అక్కడైతే పుష్పాస్ వచ్చున్నారు. వాళ్ళతో వెళ్ళి ఇంకా ఫొటోస్ తీసుకుంటాము అనుకున్నాము. క్రౌడ్లో మేము ఎక్కడ తప్పిపోతామో అనుకున్నాం, కానీ చిన్నపిల్లల మేము కాదు కదా తప్పిపోవడానికి అనుకున్నాం. ఇదండి మా పుష్ప అన్నయ్యలు. చూసారా పుష్ప గెటప్. ఇంకా నెక్స్ట్ ఇంకో పుష్ప అన్నయ్య అయితే కనిపించాడు అనమాట. ఇంకా మేము ఊరుకుంటామా, ఆ అన్నయ్యతో కూడా ఫోటో తీసేసుకున్నాము. ఇంకా నాకు చెప్పులు వేసుకోవడానికి నాకు వచ్చిన తంటాలన్నమాట. బెల్ట్ కదా, చాలా ఇబ్బంది అయిపోయింది. నేను ఒక పక్క కింద పడిపోతాను అనుకుంటుంటే మా అక్క అయితే నవ్వేస్తుంది నన్ను చూసి. ఇంకా మా అమ్మ కూడా నవ్వుతూ వీడియో తీస్తుంది. ఇంకా నా కష్టాలంతా అయిపోయేసి ఇంకా స్లిప్పర్స్ వేసుకొని బయటకైతే బయలుదేరిపోయి. అక్కడ చూడండి ఎంత బాగుంది కదా. అది దాన్ని ఏమంటారో నాకు తెలియదు అనమాట. హెడ్ మీద ఏంజిల్లా కనపడతాము అది కానీ పెట్టుకుంటే. మా అమ్మని కొనిమ్మంటే దాన్ని నువ్వేమన్నా చిన్నపిల్లవా అదంతా వేసుకోవడానికి అంది. చిన్నపిల్లలే కాదు కదా ఫ్రెండ్స్ వేసుకోవడానికి, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. చూసారా అక్కడ కార్లు తిరుగుతున్నాయి కదా, అక్కడేమో రంగులు రాట్నం ఉంది. ఇంకా ఎక్కిపోయి అంటే మా అమ్మ వాళ్ళు తంతారే నిన్ను ఎక్కితే కనుక అనేసాను. ఇవైతే కోడ్లు ఏటలకు అనమాట. ఏటలు వేస్తారు ఇక్కడ. ఏటంటే నాకు తెలీదు. అంటే అమ్మవారికి బలిస్తారనమాట. ఇంకా ఇది మా తిరుపతిలో ఉండే KFC చికెన్. అమ్మవారి దగ్గరకు వచ్చి ఏంటి చికెన్ గికెన్ అని మాట్లాడుతున్నావు అనుకోవద్దండి. మా అమ్మకైతే ఎక్కువ నీసు తినేసి కూడా అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు అనమాట. ఆమెకి నీసు అన్న కూడా ఇష్టమే. ఇంకా ఇదైతే లలిత జ్యువెలర్స్. ఇంకా అలా నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. ఆటో ఎక్కదాము అంటే వద్దు, రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. ఆటో ఎక్కినా ఏముంటుంది, ఊరికే డుగుడుగుడుగు అని వెళ్ళిపోతాము అంతే. అదే నడుచుకొని వెళ్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. ఇంకలా వెళ్ళిపోతూ నేనైతే ముందు వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను. చాలా టైర్డ్ అయిపోయాను నేను. వీళ్ళేమో నిదానంగా నడుచుకొని వస్తూ ఉన్నారు. కొంచెం కొంచెం దూరం వెళ్ళి ఆగుతూ ఉన్నాను అనమాట. దాన్ని అక్కడ కార్ దగ్గర ఆగాను చూడండి. ఆ కార్ అయితే మై ఫేవరెట్, కానీ దాని నేమ్ అయితే నాకు తెలియదు. ఫేవరెట్ అని చెప్పుకుంటా చూసిన ప్రతిసారి. వాళ్ళైతే హారన్ వేస్తున్నా నాకు వినిపించట్లేదు. ఇంకా ఇది మా అమ్మవారు మరుసటి రోజు చెంప నరకడం అనమాట.
బాగుంటుంది. అమ్మవారు చెంప నరికేసి అంటారు అలాగా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.